వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తే చూడండి. कितनी उम्र होगी इस बच्चे की? एक मिनट, कितनी उम्र होगी इस बच्चे की? 16 साल की उम्र रहेगी। एक लौंडा ये अभी पैदा हुआ है, 1 साल भी नहीं हुआ है। बात तो बताइए मोहतरमा, आपका नाम क्या है? मेरा नाम यास्मीन है। यास्मीन जी, मुझे एक बात बताइए, जब इतनी गरीबी है, इतना बेहाल है, तो इतने बच्चे क्यों? तो अब ये मोदी से पूछे बच्चे पैदा करूंगी, तुम बताओ मोदी से पूछे बच्चे पैदा करूं, तुम ही बता दो। अगर खाने के लालच बढ़ रहे हैं और गरीबी में हाथ तंग है, तो 2 बच्चे कर लीजिए। कहते 2 बच्चे अच्छे। अल्लाह की देन। मोदी के राज में क्यों जब मोदी नहीं था। ये कितने साल का है आपका बेटा? ये मेरा बेटा 3 साल का है। 3 साल का। और आपने इसको ये चीज सिखा दी बाकायदा 3 साल के बच्चे को कि गली गली में चोर है, मोदी चोर है। हाँ, क्यों? मैंने क्या सारा बच्चा बोलता है इंडिया में गली गली में चोर है, मोदी चोर है। విన్నారుగా, వీడియోలో మాట్లాడింది ఒక ఛానల్కి సంబంధించి యథాతథంగా మీకే చూపించా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు చెప్పండి. చిన్న పిల్లాడు గల్లీ గల్లీ చోర్ హై, మోదీ సాలా చోర్ హై. గల్లీ గల్లీలో దొంగ ఉన్నాడు, మోదీ ఒక దొంగ అని చెప్తున్నారు. అక్కడ రిపోర్టర్ చాలా క్లియర్గా అడిగిండు, ఈ పిల్లాడి వయసు ఎంత, ఈ పాప వయసు ఎంత? 16 నెలల పాప, 3 సంవత్సరాల పిల్లగాడు. ఏడాది కూడా నిండలేదు. అసలు 3 సంవత్సరాలంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆ వయసులో ఆ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? అంతేకాదు, నీ పేరు ఏంటంటే యాస్మిన్ అని కూడా చెప్పిండ్రు. ఇంత పేదరికంలో ఉన్నప్పుడు ఇంతమంది పిల్లల్ని కనడం ఎందుకు అంటే, అది కూడా మోదీని అడిగి పిల్లల్ని కనాలా? మోదీని అడిగి పిల్లల్ని కనవసరం లేదు, కానీ పెంచగలమా లేదా అని కనాలి కదా. అవునులే, ఫ్రీ పీస్ పేరుతోటి ఈ దేశంలో మైనారిటీ ఫలాలు ఇస్తున్నంత కాలం హిందువులు మాత్రం ఒకరిద్దరు పిల్లల్నే కనాలి, మిగిలిన వాళ్ళు ఎంతమందినైనా కనొచ్చు. ఆ రోజు జరిగిన బలవంతపు ఆపరేషన్స్ కూడా హిందువుల మీదే జరిగాయి. ఆ కుటుంబ నియంత్రణ కూడా హిందువుల మీదే మోపారు కదా ఇందిరాగాంధీ హయాంలో. అందరికీ తెలిసిందే ఎమర్జెన్సీలో. అందుకే ఇలా దాపురిచ్చింది. ఎలా మాట్లాడుతుంది చూడండి. మీరే చెప్పండి. మోదీని అడిగి పిల్లల్ని కనాలా అంటోంది. తినడానికి లేకపోయినా, పేదరికంలో ఇబ్బందులున్నా 2 పిల్లల్ని కంటే సరిపోతుంది కదా, అది బాగుంటుంది కదా, సరిగ్గా పెంచొచ్చు కదా అంటే, మోదీ రాజ్యంలో ఏమైనా, మోదీ లేనప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. మోదీ రాజ్యంలో కాదమ్మా, నీ రాజ్యంలో నువ్వు కన్న పిల్లలు ఆరోగ్యంగా అలాగే బాగా ఉన్నతంగా ఎదగాలి అంటే లిమిట్ ఉండాలి అని చెప్పాడు. మనం ఉన్న పరిస్థితులు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా నేస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి సరైన మార్గం చూపించకపోతే వాళ్ళు దేశద్రోహులుగా మారే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాడు. అంత 3 ఏళ్ల వయసులో ఉన్న అబ్బాయి ఎందుకు గల్లీ గల్లీ మే చోర్ హై, మోదీ చోర్ హై అని మాట్లాడుతున్నాడు? ఇది మీరు నేర్పిస్తున్నారంటే అవును దొంగే, నేనే నేర్పిస్తుంటే 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లగాడికి నేర్పిస్తోంది ఆమె. దేశంలో పిల్లలందరూ ఇదే చెప్తున్నారని అంటున్నారు. నిజంగా దేశంలో పిల్లలు ఇదే చెప్తున్నారా, లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన పిల్లలకు దగ్గరుండి నేర్పిస్తున్నారా? మీరే సమాధానం చెప్పండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.